హాయ్ చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ ఆల్? ఓకే, మనము ఫిజిక్స్లో చాలా టాపిక్స్ మిగిలిపోయినాయి కదా. మన 50% ఫిజికల్ సైన్స్ అనేది అయిపోయింది. ఈ మిగిలిన 50%ని ఈ విధంగా ఆన్లైన్ క్లాసులో మనం డీల్ చేసుకుందాం. ఓకే, ఇది ఫిజిక్స్ కాబట్టి నేను బైలింగ్వల్ యూజ్ చేస్తాను, అంటే తెలుగు ఇంగ్లీష్ రెండు కంబైన్డ్గా ఉంటాయి. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనము ఆల్రెడీ ఈ టాపిక్ని కొంచెం చెప్పుకున్నాము, బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి నేను డీల్ చేసుకుంటూ వస్తాను. ప్రతిదీ మళ్ళీ రీకాల్ అవుతుంది. ఇది మీకు ఐఐటి ఫౌండేషన్ లెవెల్లో ఉంటుంది క్లాస్ ఏదైనా కూడా మనం చెప్పేది. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ చూసుకుందామండి. ముందుగా రీకాల్ చేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, నౌ వాట్ ఈస్ రిఫ్రాక్షన్? రిఫ్రాక్షన్ అంటే ఏంటిదో తెలియాలి మనకు. రిఫ్రాక్షన్ అంటే ఏంటిదండి? ఆల్రెడీ మీకు చెప్పాను నేను, మన క్లాసులు జరిగినప్పుడు రిఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్పాను. ఒకసారి చూద్దాము. రిఫ్రాక్షన్, ముందుగా దీని గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను చూడండి. మనము కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే స్విమ్మింగ్ పూల్ కానీ లేదా ఏదన్నా గ్లాస్లో స్పూన్ని డిప్ చేసామనుకోండి. ఇఫ్ వి డిప్ ద స్పూన్ ఇన్ ఏ గ్లాస్ వీ విల్ అబ్జర్వ్ దట్ ఆ స్పూన్ ఎలా అండి ఇలా పెట్టినప్పుడు అక్కడికి కట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చి ఇలా వచ్చినట్టు కనబడుతుందండి. మీకు ఆల్రెడీ నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, ఆ పీడిఎఫ్లో మీకు అవి అబ్జర్వ్ చేయవచ్చు. ఆ విధంగా కట్ అయ్యి ఎందుకు కనబడుతుంది, మనకు ఎందుకు కనబడుతుంది అనేది తెలియాలండి. ఓకే, ఇప్పుడు పర్ సపోజ్ ఇది ఒక సర్ఫేస్ అనుకుంటున్నా. దీనిపైన నేను స్పూన్ పెడుతున్నాను. ఓకే, ఇది ఒక గ్లాసు, ఇది స్పూన్ పెట్టాను. స్పూన్ పెడితే ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా కట్ అయ్యి వస్తుంది. ఎందుకు వస్తుంది మరి? ఇది ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా మీరు? ఐ థింక్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అబ్జర్వ్ చేసి మీకు ఇది చూపించడానికి మొబైల్లో చూపించడానికి లేదు, అదే ఓపెన్ చేశాను. బట్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా వస్తుందండి మనకు. ఓకే, ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది వాటర్ అండి, ఇది వాటర్, ఇది ఎయిర్లో నుంచి వాటర్లోకి మనం ఏమవుతుందంటే స్పూన్ అనేది వెళ్తుంది. బట్ ఇక్కడ మనం చూడాలంటే మన కళ్ళకి ఏం కావాలి? 100% వి నీడ్ లైట్ టు అబ్జర్వ్ ఎనీథింగ్, టు వాచ్ ఎనీథింగ్. ఓకే, సో మనకి ఇక్కడ లైట్ అనేది ఏమవుతుందంటే ఎయిర్లో నుంచి వాటర్లోకి వెళ్తుంది. ఇది నేను ఒక మీడియం అంటాను. ఎయిర్ అనేది, ఎయిర్లో లైట్ ఉంది ప్లస్ వాటర్లో కూడా లైట్ వెళ్తేనే దాన్ని చూడగలం. లైట్ ఉంటేనే చూడగలం, లైట్ లేకపోతే వీ కెన్ నాట్ సీ ఎనీథింగ్. Now this light is going from air to water అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి లైట్ అనేది వెళ్తుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సమ్వాట్ బెండ్ అయ్యి వెళ్తుంది, కొంచెం బెండ్ అయ్యి వెళ్తుంది లైట్. ఈ బెండ్ అయ్యి వెళ్ళడాన్ని ఏమంటున్నామంటే మనము రిఫ్రాక్షన్ అంటున్నాం. ఈ బెండ్ అయ్యి వెళ్ళడాన్ని ఏమంటున్నాము? రిఫ్రాక్షన్. ఈ డెఫినేషన్ మీకు మంచిగా పీడిఎఫ్లో ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఇస్తాను, బట్ ఇక్కడ మీకు ఓన్లీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఎయిర్ ఇది మీడియం 1 నుంచి మీడియం 2కి లైట్ అనేది వెళ్ళినప్పుడు బెండ్ అవుతుంది. అదినే మనం ఏమంటున్నాము? మీడియం 1 నుంచి మీడియం 2కి వెళ్ళినప్పుడు లైట్ బెండ్ అవుతుందని చెప్తున్నా. లైట్ బెండ్స్. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. దీన్ని ఏమంటున్నామంటే రిఫ్రాక్షన్. మరి రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ తెలుసా మీకు? రిఫ్లెక్షన్ అంటే మనం ఆల్రెడీ తెలుసు, మిర్రర్లో చూసుకున్నప్పుడు మనమే రిఫ్లెక్ట్ అవుతాం. అంటే అది లోపలికి వెళ్తలేదు లైటు, మళ్ళీ బయటకే వస్తుంది. పర్ సపోజ్ ఇది ఒక సర్ఫేస్ ఉంది, దీన్ని మిర్రర్ అనుకుందాం. ఈడ లైట్ పడినప్పుడు మళ్ళీ అది ఇటే వస్తుంది, ఓకే, ఇటు సైడ్ మనకు కనబడుతుంది. అంటే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అంటాం, ఈ విధంగా కనబడడాన్ని. అంటే ఈ మీడియంలోనే లైట్ అనేది ఉండాలి. మీడియం 1, ఇది మీడియం 2 అనుకుందాం. ఓన్లీ మీడియం 1లోనే మనము ఉంటున్నాం, మీడియం 1లోనే మనము కనబడుతున్నాం. అంటే మిర్రర్లో చూసుకున్నప్పుడు మనకే కనబడుతుంది కాబట్టి దాన్ని రిఫ్లెక్షన్ అంటున్నాము. అదే లోపలికి పోయిన ఇది వాటర్లోకి వెళ్ళినటువంటి స్పూన్ కనబడుతుంది కాబట్టి దాన్ని రిఫ్రాక్షన్ అంటున్నాం. చిన్న తేడా అబ్జర్వ్ చేయండి. యూ నీడ్ టు అబ్జర్వ్ ఏ స్మాల్ చేంజ్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్, దిస్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్. డైరెక్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఓకే, హియర్ ఇట్ విల్ గో ఇన్సైడ్. ఇది మనకు రిఫ్రాక్షన్. ఓకేనా? ఇది అర్థమైందా? ఇది అర్థమైతే దీని యొక్క డెఫినేషన్ మీరు జస్ట్ ఇట్లా రాసుకోండి, మీకు షార్ట్ నోట్స్ నేను సెండ్ చేస్తాను. ఓకే, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక మనము రిఫ్లెక్షన్ అనే వర్డ్స్ గురించి చూసినాము. ఇప్పుడు వీ నీడ్ టు అబ్జర్వ్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్,
అండ్ ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ అండ్ ఒపాక్ ఆబ్జెక్ట్. 1 by 1 నేర్చుకుందాం, తొందర ఏం లేదు. మనకు 1 hour, విత్ ఇన్ 1 hour, 1.5 hourలో ఈ టాపిక్ అయిపోతుంది. పార్ట్ 1 పార్ట్ 2గా ఇస్తాను. చూడండి, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ యూ హ్యావ్ లిజన్డ్ దిస్ వర్డ్. ఐ థింక్ హ్యావ్ యూ లిజన్ దిస్? I think you listen this one. See, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటే మనము క్లియర్లీ విజిబుల్ అయిందనుకోండి, దాన్ని ట్రాన్స్పరెంట్గా ఏదైనా ఒకటి ఆబ్జెక్ట్ అడ్డం ఉంది, దాని నుంచి అటు సైడ్ ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనబడుతుంటే అదిని ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటాము. ఇక్కడ ఏంటిది, క్లియర్లీ విజిబుల్ అని రాసుకోండి. క్లియర్లీ విజిబుల్, ఓకే, త్రూ ఎన్ ఆబ్జెక్ట్. క్లియర్లీ విజిబుల్, ఓకే, త్రూ ఎన్ ఆబ్జెక్ట్ వీ కెన్ సీ ఈజీ. ట్రాన్స్లూసెంట్ ఇడిసపెట్టండి. ఒపాక్ ఆబ్జెక్ట్ చూద్దాం. ఒపాక్ ఆబ్జెక్ట్ అంటే ఇట్ విల్ అంటే మనకు కనబడదు, ఓకే. వీ కెనాట్ సీ క్లియర్లీ, వీ కెనాట్ సీ క్లియర్లీ, వీ కెనాట్ సీ క్లియర్లీ త్రూ ఇట్, క్లియర్లీ త్రూ ఇట్, ఓకే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే ట్రాన్స్పరెంట్కు ఫుల్ ఆపోజిట్ ఒపాక్, ఓకే. ట్రాన్స్పరెంట్ అంటే మనం చూడగలుగుతున్నాం, ఒపాక్ అంటే ఆ బాడీ ఆ ఆబ్జెక్ట్ నుంచి మనం బయట ఉన్నదాన్ని చూడలేకపోతున్నాం. సపోజ్ ఒక గ్లాస్ తీసుకుంటున్నా నేను, గ్లాస్ నుంచి అటు సైడ్ దాన్ని చూస్తే అది మనకు కనబడుతుంది క్లియర్గా. అదే నేను ఏం చేశానంటే ఒక వుడ్ తీసుకున్నాను, వుడ్ పెట్టి చూస్తే అటు కనబడుతుందా? కనబడదు. అది ఒపాక్ ఆబ్జెక్ట్. గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. సరే, ఇవి రెండు బాగానే ఉన్నాయి సార్, ఇవి రెండు బాగానే ఉన్నాయి. మరి వాట్ ఈస్ ట్రాన్స్లూసెంట్? ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అపియర్ క్లియర్లీ, బట్ కొంచెం కనబడుతుంది, బట్ మొత్తం కనబడదు. సపోజ్ ఒకటి ఆయిల్ పేపర్ తీసుకోండి, ఆయిల్ పేపర్ తీసుకొని చూసింటే అంత మసక కనబడడం అంటాం కదా, దాన్ని మనము ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ అంటాం, ఓకే. వీ కెనాట్ సీ, ఓకే. ఇట్ ఈస్ విజిబుల్, it is visible but not clear, it is visible but not clear, okay. ఇవి ట్రాన్స్పరెంట్, ఇవి ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపాక్ ఆబ్జెక్ట్. అర్థమైందని అనుకుంటాను. హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ వన్? ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి అర్థమైతే మనం నెక్స్ట్కి వెళ్దాం, ఓకే. 1 by 1 ఇలానే హెడ్డింగ్స్ రాస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 1 by 1 డెఫినేషన్. ఆల్మోస్ట్ మీ టాపిక్ అంతా ఇందులోనే కవర్ అవుతుంది అండ్ ఇందులో చెప్పేటివి మీకు నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా యూస్ అవుతుంది, ఓకే. దిస్ విల్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ స్టడీస్ ఆల్సో. ప్లీజ్ నోట్ డౌన్. You should maintain running notes while I am explaining. You should write all those things, whatever I have written on the board, you should maintain in your running notes, okay, or learning notes. After that I will give PDF. You can copy that PDF into your fair notes, okay. Now next we will go for, okay, next manaku we have optically denser medium and optically rarer medium. We need to know about this terminology. What is optically denser medium and what is optically rarer medium? Denser means density ఎక్కువ ఉండాలి, okay. If density is more, that is called optically denser medium. ఎయిర్కు డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి దాన్ని రేరర్ మీడియం అంటాం. ఎయిర్ ఈజ్ ఏ ఆప్టికల్లీ రేరర్ మీడియం. నౌ ఐఎమ్ టేకింగ్ గ్లాస్ అనేది డెన్సిటీ ఎక్కువ ఉంటుందండి, ఓకే. డెన్సిటీ అంటే ఏంటిది? మాస్ బై వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని డెన్సిటీ అంటాం, ఓకే. డెన్సర్ మీడియం మీన్స్ గ్లాస్, రేరర్ మీడియం మీన్స్ ఎయిర్. ఇక్కడ రాస్తున్నా డెన్సర్ మీడియము గ్లాస్ని తీసుకుంటున్నా. ఐ హ్యావ్ టేకెన్ దిస్ గ్లాస్. హియర్ రేరర్ మీడియం ఈజ్ ఎయిర్. ఎందుకు సార్ మరి ఇది అంటే మనకి ఈ రెండు మీడియంసే ఉంటాయి. మీడియంస్ అని చెప్పాను కదా, ఒక మీడియం నుంచి రిఫ్రాక్షన్. వాట్ ఈస్ రిఫ్రాక్షన్? వన్ లైట్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అని చెప్పిన. వన్ is rarer medium, one more is denser medium. ఇక్కడ చూడండి. Now while గోయింగ్ దిస్ లైట్ ఇంటూ, ఇక్కడ చూడండి ఇది ఎయిర్, ఇది గ్లాస్. నౌ లైట్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సమ్ వాట్ బెండ్స్, ఓకే. ద లైట్ ఈజ్ బెండింగ్ సమ్ వాట్. వై ఇట్ ఈస్ బెండింగ్? హ్యావ్ యూ అబ్జర్వ్ దిస్ వన్? ఐ సెడ్ దట్ వన్, బట్ వాట్ ఈస్ ద రీజన్ టు బెండ్ హియర్? ఇన్ డెన్సర్ మీడియం లైట్ స్పీడ్ విల్ డిక్రీజ్. ఏమవుతుంది అంటున్నా? లైట్ స్పీడ్ విల్ డిక్రీజెస్, ఓకే. ఏమవుతుంది అంటున్నా నేను? లైట్ స్పీడ్ అనేది తగ్గుతుందని చెప్తున్నా మీకు, ఓకే. లైట్ స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు ఇట్ విల్ సమ్ వాట్ బెండ్, ఓకే. ఏమవుతుంది? లైట్ స్పీడ్ తగ్గినప్పుడు కొంచెం బెండ్ అయ్యి వెళ్ళిపోతుంది. బెండ్ అండ్
ట్రావెల్స్ హియర్. మరి రేరర్ మీడియంలో ఏముంటుంది, లైట్ స్పీడ్ ఇంక్రీసెస్. నౌ సీ అగైన్ డెన్సర్ నుంచి ఎయిర్కి వెళ్తున్నాం. ఓకే, డెన్సర్ నుంచి ఎయిర్కి వెళ్తున్నాం. చూడండి ఇది కూడా మళ్ళీ బెండ్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ బెండ్ ఉంది, ఇక్కడ తక్కువ బెండ్ ఉంది. మీరు కనుక గమనించినట్లయితే డెన్సర్ నుంచి రేరర్కి వచ్చినప్పుడు లైట్ స్పీడ్ ఇంక్రీజెస్, లైట్ స్పీడ్ ఇంక్రీజెస్. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. 100% యూ షుడ్ రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. లైట్ స్పీడ్ ఇంక్రీజెస్. ఓకే, ఇక్కడనే మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను, దాన్ని నార్మల్ అంటామండి. ఓకే, ఇక్కడనే ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాం అండ్ టర్మినాలజీ నేర్చుకుందాం. ఇది ఒక గ్లాస్ స్లాబ్. ఓకే, వీ హ్యావ్ ఎన్ గ్లాస్ స్లాబ్. హియర్ లైట్ ఈజ్ ఫాలింగ్. ఓకే, లైట్ ఇక్కడికి వచ్చి తాకిందండి. తాకిన కాడ ఒక పర్పెండిక్యులర్ అంటే లంబంగా ఒక రేఖని ఒక లైన్ని డ్రా చేసినట్లయితే దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. దిస్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్. దిస్ పర్పెండిక్యులర్ కామన్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ నార్మల్. ఏంటిది ఇది? దీన్ని ఏమంటున్నా నార్మల్ అంటామండి. దీన్ని ఏమంటాం నార్మల్. ఈ టర్మినాలజీ గుర్తుంచుకోండి. ఈ నార్మల్ని ఏమంటున్నా పర్పెండిక్యులర్ ఈ విధంగా గీసినాం అనుకున్నాం. నౌ దిస్ ఈజ్ ఎయిర్, దిస్ ఈజ్ ఎయిర్, దిస్ ఈజ్ గ్లాస్, దిస్ ఈజ్ గ్లాస్. దిస్ ఈజ్ ఆప్టికల్లీ రేరర్ మీడియం, దిస్ ఈజ్ డెన్సర్ మీడియం. ఓకే, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి పోతే ఏమవుతుందన్న, లైట్ స్పీడ్ తగ్గుతుంది. లైట్ స్పీడ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, సమ్వాట్ బెండ్ అవుతుంది. ఓకే, సమ్వాట్ బెండ్ అయింది. అంటే ఇక్కడ బెండ్ అయినప్పుడు ఈ నార్మల్కి ఇన్సిడెంట్, ఇది ఫస్ట్ వచ్చే రేని ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే అంటే ఇనిషియల్లీ వీఆర్ ప్రొడ్యూసింగ్ లైట్ నో, దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ఇది ఇన్సిడెంట్ రే ఏం చేస్తుందంటే ఈ నార్మల్తోని సమ్వాట్ యాంగిల్, ఇట్ ఈస్ డూయింగ్ సమ్వాట్ యాంగిల్. దిస్ యాంగిల్ ఈస్ నోన్ యాజ్ ఇన్సిడెంట్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ ఇట్లా కూడా రాయొచ్చు. యాంగిల్, దిస్ ఈజ్ సింబల్ ఫర్ యాంగిల్, దిస్ ఈజ్ ఐ. ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఐ. నా ఇక్కడ చూద్దాం, ఇది బెండ్ అయింది. ఎందుకు బెండ్ అయిందండి? లైట్ స్పీడ్ డిక్రీజ్ అవ్వడం వల్ల బెండ్ అయింది. ఇది బెండ్ అయ్యి ఏమవుతుందంటే నార్మల్ సైడ్ బెండ్ అవుతుంది. నార్మల్ నుంచి అవేగా బెండ్ కాదు, ఇట్ ఈజ్ నియర్ టు నార్మల్. నార్మల్ సైడ్ బెండ్ అయ్యి యాంగిల్ అనేది ఇక్కడ చూపెడుతుంది. దీన్ని రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఇక్కడ ఏం జరుగుతుంది, రిఫ్రాక్షనే కదా. ఈ విధంగా బెండ్ అవ్వడాన్ని రిఫ్రాక్షన్ అంటాం. కాబట్టి దీన్ని ఏమంటామంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ అంటాం. ఆర్, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్ ఇక్కడ రాస్తున్నా, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఈ 2 రాసుకోండి. ఓకే, నా చూద్దాము ఈ యాంగిల్ ఎక్కువ ఉందా, ఈ యాంగిల్ ఎక్కువ ఉందా అంటే ఇక్కడికి నార్మల్కి దగ్గర వచ్చింది కాబట్టి యాంగిల్ తగ్గినట్టే కదా. యాంగిల్ తగ్గినట్టుగా రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తుంటే మనకు ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుంది. దేనికంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ కంటే. రిఫ్రాక్టెడ్ యాంగిల్ కంటే ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు. రేరర్ నుంచి డెన్సర్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. మరి డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాం. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్దాం. సేమ్ దీనికి ఆపోజిట్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఇది ఇప్పుడు ఇది ఇనిషియల్, ఇది ఇనిషియల్ అంటే ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్ గీస్తున్నాను, నార్మల్ గీసిన. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది, ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ అవుతుంది, ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ అవుతుంది. ఇన్సిడెంట్ ఈజ్ ఐ, రిఫ్రాక్టెడ్ ఈజ్ ఆర్. ఇప్పుడు ఏది పెద్దగా ఉందండి, రిఫ్రాక్టెడ్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటికల్లీ నార్మల్ నుంచి అవే వెళ్ళిపోతుంది. డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే లైట్ రే అనేది మన నార్మల్ నుంచి దూరంగా వెళ్తుంది. ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ద నార్మల్, సో దట్ యాంగిల్ ఈజ్ మోర్. ఈ కేసులో ఏమవుతుందంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ మోర్ దెన్ ఇన్సిడెంట్ యాంగిల్. ఓకే, ఇదొక కేసు, ఇది కేస్ 2, ఇది కేస్ 1 అండి. ఇది కేస్ 1. ఈ 2 గుర్తుంచుకోవడానికి రాయండి. ఈ 2 యాంగిల్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పాలన్నా క్విక్ రీకాల్ చేస్తున్నా చూడండి. మనకు ఒక లైట్ వచ్చింది, ఒక లైట్ రే వచ్చి ఒక గ్లాస్ సర్ఫేస్ మీద పడింది. పడడం వల్ల ఇది రేరర్ మీడియం, ఎయిర్ నుంచి వచ్చింది కాబట్టి రేరర్ మీడియం. గ్లాస్ మీదకి వచ్చింది కాబట్టి గ్లాస్ లోపలికి వెళ్ళింది కాబట్టి అది డెన్సర్ మీడియం. రేరర్ నుంచి డెన్సర్కి పోతే ఏమైంది, టువార్డ్స్ నార్మల్, నార్మల్ సైడ్ వంగి ట్రావెల్ చేసింది కాబట్టి అక్కడ చేసే యాంగిల్ అనేది తగ్గింది. ఇన్సిడెంట్ యాంగిల్ ఏమో ఎక్కువ ఉంది, రిఫ్రాక్టెడ్ యాంగిల్ తక్కువ ఉంది. ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో ఏమవుతుంది, గ్లాసులో నుండి ఇట్ ఈస్ గోయింగ్ ఓకే టు ఎయిర్ అంటే డెన్సర్ టు
రేరర్ మీడియంలోకి వెళ్తుంది. అప్పుడు యాంగిల్ ఏమవుతుందంటే మనకు నార్మల్ నుంచి అవే ఫ్రమ్ ద నార్మల్ నుంచి దూరంగా ట్రావెల్ అవుతుంది. కాబట్టి యాంగిల్ పెరుగుతుంది. ఇన్సిడెంట్ యాంగిల్ కంటే రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ మోర్ ఎట్ డెన్సర్ టు రేరర్ మీడియంకు పోయినప్పుడు. ఇది పాయింట్. ఓకే, ఇది ఒకసారి అర్థం చేసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుందాం. స్మాల్ కాన్సెప్ట్ దట్ ఈస్ కండిషన్స్ ఫర్ జీరో రిఫ్రాక్షన్. జీరో రిఫ్రాక్షన్ మీన్స్ దెర్ ఈస్ నో రిఫ్రాక్షన్. అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్షన్ జరగకుండా ఎక్కడైనా ఉంటుందా అంటే ఉంటుంది. దానికి కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1 ఈజ్ రే ఈజ్ ఫాలింగ్ ఎలాంగ్ విత్ నార్మల్. అంటే నార్మల్ ఏ విధంగా ఉంటుందో అంటే పర్పెండిక్యులర్ ఉంది కదా, ఆ పర్పెండిక్యులర్గా పడితే మనకు ఏమవుతుందంటే రిఫ్రాక్షన్ ఉండదండి. ఇప్పుడు ఇది ఉంది, ఇది నార్మల్ పర్పెండిక్యులర్ ఉంది. ఈ లైట్ కూడా వచ్చి దీని మీదనే పడింది అనుకోండి, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది రిఫ్రాక్షన్ జరగదు, మళ్ళీ ఆపోజిట్గానే కనబడుతుంది. అందుకనే అద్దంలో నిలబడితే ఇట్లా వెళ్ళి ఇలా వస్తాం కదా, దాన్నే ఏమంటామంటే ఎలాంగ్ విత్ నార్మల్గా వస్తే దెర్ ఈస్ నో refraction. Okay, normal, then there is no refraction. ఎందుకు రిఫ్రాక్షన్ అవ్వదు అంటే 90 డిగ్రీస్గా పడింది అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ అంటే ఏంటిది, లైట్ లోపలికి వెళ్ళి బెండ్ అవ్వడం. అలాంటి బెండ్ అనేది ఏం జరగదు, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ అనేది 0 ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కేసు ఏంటిదంటే ఇక్కడ 2 మీడియమ్స్ అవసరం ఉంది. వీ హ్యావ్ హియర్ రిక్వైర్డ్ 2 మీడియాస్. ఓకే, 2 మీడియాస్. సో మీడియా దెన్ హియర్ మీడియం 1 అండ్ మీడియం 2 మీన్స్ ఆప్టికల్లీ డెన్సర్ ఉంది కదా, ఆప్టికల్లీ డెన్సర్ అంటున్నాం అండ్ రేర్ అని అంటున్నాం. ఈ రెండు ఒకటే అయినప్పుడు, ఓకే, ఒకటే మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంట అంటే రిఫ్రాక్షన్ అనేది జరగదు. ఓకే, దేర్ ఈజ్ నో రిఫ్రాక్షన్. అంటే ఇప్పుడు 2 తీసుకున్నా నేను, 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నా, ఇదొక ఆబ్జెక్ట్ అండ్ ఇంకొక గ్లాస్ కూడా తీసుకున్నా, ఇట్లానే 2 అతకబెట్టి ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రిఫ్రాక్షన్ జరగదు, ఎందుకంటే ఈ రెండింటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది సేమ్ ఉంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సేమ్ ఉంటే ఏం జరుగుతుంది, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉండదు. దెర్ ఈస్ జీరో రిఫ్రాక్షన్. ఇది ఈ 2 కండిషన్. వీ హ్యావ్ దీస్ 2 కండిషన్స్ ఫర్ జీరో రిఫ్రాక్షన్. వన్ ఈస్ ray is falling along with normal, second one is optically denser and rarer, or medium 1 and medium 2 have same refractive index. Okay, these 2 points are required to zero refraction. Okay, note down it. ఇందాక జీరో రిఫ్రాక్షన్లో ఏం మాట్లాడుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే టర్మినాలజీ వచ్చింది. వీ హ్యావ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, అది ఏం చేస్తుందంటే లైట్ పడగానే బెండ్ చేస్తుంది. ఎబిలిటీ టు బెండ్, ఎంత మాత్రం బెండ్ చేయగలుగుతుంది అది, ఎంత ఒక గ్లాస్ క్యూబ్ అనేది, ఒక గ్లాస్ అనేది కొంతవరకు బెండ్ చేస్తుంది, ఇంకొక గ్లాస్ ఇంకా కొంచెం ఎక్కువ వేయచ్చు, ఇంకొకటి తక్కువ వేయచ్చు. ఆ ఎబిలిటీ టు బెండ్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఎబిలిటీ టు బెండ్ హియర్, ఎబిలిటీ టు బెండ్ లైట్ is called refractive index అండి. ఓకే, we can indicate with n or mu. ఓకే, నేను n యూజ్ చేస్తాను, n బట్టే I am using only n. What is n? Actually n means refractive index. Refractive index is nothing but the ability to bend light. Okay, ఒక ఆబ్జెక్ట్ ఉంది, వన్ ఆబ్జెక్ట్ సమ్వాట్ హ్యావింగ్ క్యాపబిలిటీ టు బెండ్ లైట్. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నౌ దీస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ 2 types. One is absolute refractive index and second one is relative refractive index. Okay, absolute refractive index అంటే ఏంటి మరి, ఓకే, అండ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటిదో కూడా నేర్చుకుందాం మనం. ఓకే, ఫస్ట్ మీరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అర్థమైందా? ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దెన్ ఓన్లీ వీ కెన్ గో ఫర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే,
now I am going to explain the absolute refractive index only. Okay, first absolute refractive index అర్థమైతే మనము relative refractive index కి వెళ్దాం. Okay, now I will explain this one. Okay, I will rub the board and I will explain this absolute refractive index. Okay, now listen children, here now we are going to discuss about absolute refractive index. Okay, absolute refractive index, now I will say definition, after that I will write on the board. Okay, the ratio between speed of light in air with speed of light in air with స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. మనకు ఎయిర్కి ఉన్న ఒక మీడియం తీసుకుంటున్నాం, ఎయిర్ అండ్ వన్ మోర్ ఈజ్ మీడియం ఆర్ ఆబ్జెక్ట్ ఏదన్నా ఒకటి తీసుకున్నాం అనుకోండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఎయిర్లో ఎంత ఉంది అండ్ మీడియంలో ఎంత ఉందో తెలిస్తే వాటి యొక్క రేషియోనే మనకు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఫర్ సపోజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇండికేటెడ్ బై n ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. మనం వాక్యూమ్ అని కూడా అనొచ్చండి. వాక్యూమ్కు అండ్ ఎయిర్కు అంత పెద్ద తేడా ఏముండదు మనకు స్పీడ్ అనేది. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం దిస్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది రాసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు c/v. వీ కెన్ సే లైక్ దిస్ ఆల్సో, షార్ట్ కట్లో ఈ విధంగా మనం రాయొచ్చు. c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఆర్ స్పీడ్ ఆఫ్ లైట్. ఇది ఫిక్స్డ్ వాల్యూ అండి, ఫిక్స్డ్ వాల్యూ. దట్ ఈస్ c ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది మనకు లైట్ స్పీడ్ అండి. ఇది ఫిక్స్డ్ వాల్యూ. యూ నీడ్ టు రిమెంబర్ this c value. Okay, now n is equal to c/v. here c equal to 3 × 10⁸ meter per second. v is the speed of light in any medium. మీరు గ్లాస్ తీసుకోండి ఆర్ వేరే ఏదైనా తీసుకోండి, దానికి ఏమంటామంటే మనము వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం. గ్లాస్ తీసుకుంటే ఇన్ గ్లాస్, వాటర్ తీసుకుంటే ఇన్ వాటర్, ఆ విధంగా తీసుకొని వాటి యొక్క రేషియోని తీస్తే అదే మనకు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, దిస్ ఈజ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నౌ వీ విల్ గో ఫర్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలవాలంటే మనకు రెండింటి మధ్య, అంటే ఇప్పుడు ఇక్కడ ఎయిర్తోని కంపేర్ చేసినాం, కానీ అక్కడ ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్తోని కంపేర్ చేసి చెప్తామండి. ఒకసారి అదిని చూద్దాము. ఇది రఫ్ చేసి రాస్తాను. నౌ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, నౌ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది ఏమని చెప్పాను? కంపారిజన్, ప్యూర్లీ కంపారిజన్. టూ మీడియం, ఇఫ్ యూ హ్యావ్ టూ మీడియమ్స్, ఓకే, టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఈ రెండు ఆబ్జెక్ట్స్ యొక్క కంపేర్ చేస్తామండి. దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది ఎంత ఉంది, దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది ఎలా ఉంది అనేది మనకు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇందులో మనం ఏం యూజ్ చేస్తామంటే ద రేషియో బిట్వీన్, ఇక్కడ చూడండి, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అనుకుంటున్నా, దీని యొక్క రిఫ్రాక్షన్ ఇండెక్స్ n2 అనుకుంటున్నా. Okay, now relative refractive index is the ratio between two absolute refractive index or n2/n1 అని రాసుకోవచ్చండి. దీన్ని ఏమని రాయొచ్చు? n2/n1. సపోజ్ n2ని కంపేర్ చేస్తున్నా. ఓకే, హియర్ దిస్ మీడియం 2 ఉంది కదా, ఈ మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మీడియం 1తోని కంపారిజన్ చేస్తున్నా కాబట్టి n2 దట్ ఈస్ 1. దేంతో కంపేర్ చేస్తున్నామో దాన్ని తర్వాత రాయాలి, దేన్ని కంపేర్ చేస్తున్నామో దాన్ని ముందు రాయాలి. ఆర్ ఇలా కూడా రాయొచ్చు. మనం చేసేది n2ది కాబట్టి 1తోని కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఇలా కూడా రాయొచ్చు. ఈక్వల్ టు ఏమని చెప్పినా దేనితోని కంపేర్ చేస్తున్నాం అన్నట్టు, మనం ఇక్కడ n2ని n1తోని కంపేర్ చేస్తున్నాం కాబట్టి n2/n1. హియర్ ఇక్కడ ముందు వచ్చింది కదా, దీన్ని పైన రాయండి, తర్వాత అది కింద రాయండి. దిస్ ఈస్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2. ఇది మీడియం 2కి, కి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ n అంటే ఏంటండి మరి? n ఇక్కడ n1 n2లు ఉన్నాయి కదా, n1 అనేది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1. మరి n2 ఏంటిది? సేమ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం
2. ఓకే, మనం దేనితో కంపేర్ చేస్తాను? హియర్ వీఆర్ కంపేరింగ్ 2 with 1. ఒకవేళ 1ని 2తో కంపారిజన్ చేస్తే ఎట్లా ఉంటుంది? 1ని 2తోని కంపారిజన్. ఓకే, మీడియం 2 యొక్క చేసినాం. ఇప్పుడు మీడియం 1 యొక్క రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఓకే, అప్పుడు ఏం రాయాలి అంటే N1 కంపారిజన్ చేసేది 2తోని కాబట్టి, ఆర్ N1 కంపారిజన్ 2తోని కాబట్టి N1/N2 దేన్ని కావాలనుకుంటానమో దాన్ని పైన రాయాలి, దేనితోని కంపారిజన్ చేస్తానమో దాన్ని కింద రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాసే మీకు నెక్స్ట్ ఉపయోగపడతాయి. కాన్సెప్ట్ అంతా మీకు అందులో థియరిటికల్ కాన్సెప్ట్ వచ్చేస్తుందండి, కానీ ఈ ఫార్ములాస్ని గుర్తుంచుకోవడమే ఇంపార్టెంట్. ఫార్ములాస్ మీదనే మెయిన్ ఫోకస్ చేయాలి మీరు. చూడండి, మీడియం 2తోని కంపేర్ చేసినప్పుడు మీడియం 2ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం 2 క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన వచ్చింది. ఇక్కడ మీడియం 1ది క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది పైన వస్తుంది. ఇది ఒక్కటే క్లారిటీగా. N1 అంటే అగైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1, N2 అంటే మీడియం 2కి. ఓకే, దిస్ ఈజ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండి. ఓకే, నెక్స్ట్ మనకు ఇందాక అబ్సల్యూట్ చూసుకున్నాం కదా, n ఈజ్ ఈక్వల్ టు C/V అని చెప్పాను, మీకు గుర్తుందా? n ఈజ్ ఈక్వల్ టు C/V. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు C/V. ఇందాక అబ్సల్యూట్ నేర్చుకున్నాం కదా, అదే కదా. ఒకవేళ N1 తీసుకున్నట్టయితే C/V1, C ఆల్వేస్ ఫిక్స్డ్ వాల్యూ, సో C అనే రాయాలి. ఓకే, N2 తీసుకుంటున్నా, దట్ ఈజ్ C/V2. దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ రాస్తున్నా. ఒకవేళ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ N2 ప్లేస్లో C/V2 రాయాలి, C/V2. N1 ప్లేస్లో C/V1. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? పైకి తీసుకెళ్తే V1/C. CC క్యాన్సల్, వీ హ్యావ్ V1/V2. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే N1 అంటే మనకు C/V1, N2 అంటే C/V2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు C/V1 ఇంటూ V2/C. CC క్యాన్సల్, V2/V1. ఫైనల్లీ ఒక ఫార్ములా రాస్తా చూడండి. ఈ మీడియం 1 యొక్కది అయితే ఈ విధంగా రాస్తున్నా. N12 ఈజ్ ఈక్వల్ టు N1/N2, దట్ ఈజ్ ఈక్వల్ టు V2/V1. దీనికైతే ఇది ఫార్ములా. రిలేటివ్ వచ్చినప్పుడు ఇది ఫార్ములా. ఇక్కడ దీనికైతే ఏం రాయొచ్చు అంటే N21 ఈజ్ ఈక్వల్ టు N2/N1, దట్ ఈజ్ ఈక్వల్ టు V1/V2. This is for medium 2. This is for medium 1. ఓకే, ఈ రెండు ఫార్ములాలు ఫైనల్ ఫార్ములాస్ అండి. ఈ రెండు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఏం లేదు, ఇక్కడ మ్యాథమెటికల్ యూజ్ చేసిన, అంత పెద్ద కన్ఫ్యూజ్ కావడానికి లేదు. అబ్సల్యూట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన, అంతకుమించి ఏం చేయలేదు. ఒకసారి ఇది నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అంటే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అయింది అనేది చూద్దాము. ఇక్కడ హియర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ నేచర్ ఆఫ్ మెటీరియల్. అంటే ఏం లేదండి, మనం ఎలాంటి గాజును ఉపయోగించడం, ఎలాంటి గ్లాసును ఉపయోగించడం, ఎలాంటి వాటర్ను ఉపయోగించడం, ఎలాంటి లిక్విడ్ను ఉపయోగించడం అనేదే అది నేచర్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ అండి. ఇది ఫస్ట్ వన్. మరి సెకండ్ ఏంటిది? నేచర్ ఆఫ్ లైట్ ఆర్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్. ఓకే, రెండు. ఒకటి, వన్ ఈజ్ నేచర్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, సెకండ్ వన్ ఈజ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్. ఇదైతే ఓకే అండి, అర్థమైంది. ఎందుకంటే వీఆర్ యూజింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, సో దట్ వీఆర్ గెటింగ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. వాట్ అబౌట్ లైట్? We know that we have 7 colors of light, that is VIBGR. Okay, మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా VIBGR. For suppose here one light is falling on it, here 7 colors it is emitting. Okay, 1 2 3 4 5 6 7 VIBGR.
ఓకే, దీస్ ఆర్ ద 7 లైట్స్. ఇక్కడ వేవ్ లెంత్ అనేది మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్తోని ఏ విధంగా రిలేషన్లో ఉందో చూద్దాం. ఇక్కడ వేవ్ లెంత్, ఇఫ్ వేవ్ లెంత్ ఇంక్రీజెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్. ఓకే, వేవ్ లెంత్ ఇండికేటెడ్ బై ల్యాండా, హియర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ RI అని రాస్తున్నాను. ఓకే, RI. ఒకవేళ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయిందనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ఇంక్రీజెస్ ద వేవ్ లెంత్ దెన్ refractive index decreases. If wavelength decreases, refractive index increases. So that relationship is refractive index is inversely proportional to wavelength. Lambda is nothing but a wavelength. Refractive index is inversely proportional to వేవ్లెంత్ ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1/λ అని అనుకోండి. ప్రపోర్షనల్ టు 1/λ అనుకున్నా ఏం కాదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. దిస్ ఈజ్ ద థింగ్. సో దట్ హియర్ ఇక్కడ రెడ్కు ఏముందంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ ఈజ్ మోర్. λ ఆర్ అంటున్నా, దీన్ని ల్యాండా వి అంటున్నా. వి అంటే వాయిలెట్ది. ల్యాండా దేనికి ఎక్కువ ఉంది? రెడ్కి ఎక్కువ ఉంది. రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువ ఉంటుంది? రెడ్ హ్యావింగ్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దెన్ వాయిలెట్. ఓకే, రిమెంబర్ ఇట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ది. ఓకే, ఎందుకు? దీనికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. దీనికి వేవ్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్లు మీరు గుర్తుంచుకోవాలండి ఇందులో. ఓకే, యూ షుడ్ రిమెంబర్ దిస్ ఆల్ దోస్ పాయింట్స్. ఓకే, హియర్ ఓన్లీ 2 పాయింట్స్. వన్ ఈజ్ నేచర్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, అది ఎలాగో తెలుసు మనకు. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్, లైట్ 7 types ఆఫ్ లైట్స్ ఆర్ దేర్ దట్ ఆర్ VIBGYOR. ఇందులో in this we have red have more wavelength, violet has less wavelength. More wavelength is having less refractive index, less wavelength having more refractive index. So that red has less refractive index than violet. Okay, these are the points. Okay, right, note down. Okay, next most important topic, this is here laws of refraction. ఇక్కడ two points ఉన్నాయి. ఒకటి ఫస్ట్ చూసుకుందాం. హియర్ వీ హ్యావ్, మనకు ఏమేమి ఉన్నాయండి? ఒకటి స్టార్టింగ్ పడే రేని ఏమంటున్నా? ఇన్సిడెంట్ రే అంటున్నా. రిఫ్రాక్షన్ అయిన తర్వాత దాన్ని రిఫ్రాక్టెడ్ రే అంటున్నా. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే, దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్. ఓకే, these three are in one plane. అంటే 3D డయాగ్రామ్ లేక ఒకటి ఆపోజిట్లో వచ్చి, ఒకటి పైనుంచి వచ్చి, ఒకటి క్రాస్లో రావద్దండి. అన్నీ కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి. ఒకటే ప్లేన్ అంటే 2D ఉంది కదా, ఇది ఒక బోర్డు, ఒక ప్లేన్ అనుకోండి. ఇలా రే రావద్దు. ఈ బోర్డు ఇటు మూల నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలి, కానీ ఇట్లా ముందు నుంచి రావద్దు అన్నట్టు. అది వన్ ప్లేన్. ఓకే, హియర్ ఫస్ట్ పాయింట్ షుడ్ బి ఇన్సిడెంట్ రే కామా రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్. వాట్ ఈస్ నార్మల్ అండి? ఒకసారి రీకాల్ చేసుకోండి. నార్మల్ అంటే ఏంటిది? పర్పెండిక్యులర్ అని చెప్పిన. సర్ఫేస్ మీద పర్పెండిక్యులర్ గీయాలి. ఎక్కడ టచ్ అయ్యే పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ గీస్తే దాన్నే నార్మల్ అని చెప్పిన. ఓకే, these three are in one plane. This is the first point. Okay, this is first point. Okay, ఇవన్నీ కూడా ఒకటే ప్లేన్లో ఉండాలి అని చెప్తున్నా. సెకండ్ పాయింట్ స్నెల్స్ లా అని గుర్తుంచుకోండి. సెకండ్ పాయింట్ ఈజ్ స్నెల్స్ లా. ఓకే, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లా అండి. మీకు in 11th standard also we have problems on this law. Okay, IIT JEEలో వీటి మీద క్వశ్చన్లు 100% ఉంటాయి. సో స్నెల్స్ లా అని గుర్తుంచుకోవడం ఎలా? ఓకే, ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్తాను. ఫస్ట్ విన్న తర్వాత ఫార్ములా చెప్తా. ఫార్ములానే గుర్తుంచుకోవాలి. ఫార్ములా నుంచి మ్యాటర్ రాయగలగాలి. యూ షుడ్ రైట్ ద థియరీ పార్ట్ బై యూజింగ్ ఫార్ములా ఓన్లీ. నవ్ సీ హియర్, నవ్ ఇన్సిడెంట్ రే ఈజ్ ఫాల్ ఆన్ ద సర్ఫేస్, ఇట్ ఈజ్ రిఫ్రాక్టెడ్. హియర్ ఇన్సిడెంట్ యాంగిల్, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ యాంగిల్. అంటే నార్మల్కి ఉన్న ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్న యాంగిల్ ఏంటిది? ఇన్సిడెంట్ యాంగిల్ I అని చెప్పాను. రిఫ్రాక్టెడ్, ఆఫ్టర్ రిఫ్రాక్టెడ్ దిస్ నార్మల్ అండ్ రిఫ్రాక్టెడ్ రేకి మధ్య ఉన్న
యాంగిల్ వచ్చేసి ఆర్. ఈ రెండిట్లలో దేనికి ఎక్కువ ఉంటుందని చెప్పిన ఇన్సిడెంట్ అనేది అంటే రేరర్ టు డెన్సర్ పోతుంది. ఇది రేరరు, ఇది డెన్సర్. ఓకే, ఇది డెన్సర్ మీడియం. సో రేరర్ నుంచి ఇటు వెళ్ళినప్పుడు ఏమని చెప్పిన యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆర్ అని చెప్పిన ఫస్ట్లో చెప్పిన, మర్చిపోయినట్టున్నారు, ఒకసారి రీకాల్ చేసుకోండి. నౌ సి ఈ రెండు యాంగిల్స్ ఏం చేస్తాడంటే దాన్ని యూజ్ చేసి స్నెల్స్ గివెన్ వన్ ఫార్ములా దట్ ఈజ్ వన్స్ వాచ్ హియర్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు సైన్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథ్స్లో వస్తుంది మనకు సైన్ కాస్ టాన్లు. ఓకే, సైన్ ఇన్సిడెంట్ యాంగిల్ బై సైన్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములాని చూడండి. ఈ ఫార్ములా నుంచి ఏమని రాయొచ్చు మనకు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రేషియో బిట్వీన్ సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ విత్ సైన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ కాల్డ్ స్నెల్స్ లా. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నా. మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా, అందులో డెఫినేషన్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ మొత్తం రాయలేను, బట్ నోటికి చెప్తున్నా, రాయడానికి ట్రై చేయండి. హియర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ద రేషియో బిట్వీన్ సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ బై సైన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ కాల్డ్ స్నెల్స్ లా. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ స్నెల్స్ లా, ఒకసారి రాసుకోండి. ఓకే, అండ్ వన్ మోర్, దిస్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కూడా రాయొచ్చు. కాన్స్టెంట్ వాల్యూనే వస్తుంది అని గుర్తుంచుకోండి. ఈ రెండింటి మధ్య రేషియో కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది, అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని గుర్తుంచుకోండి. ఓకే, నా ఇక్కడ ఒకసారి చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ బై యూజింగ్ స్నెల్స్ లా ఉపయోగించి మనం ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయొచ్చు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ చెప్తున్నా, ఒకసారి విని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. వన్స్ అర్థమైందంటే ఈజీ. ఓకే, సీ హియర్ మనకు రెండు కేసెస్ ఉంటాయి. 2 cases వీ హ్యావ్ ఇన్ దిస్ మీడియం 1 to మీడియం 2 1 లైట్ ఈజ్ పాసింగ్. సి 1 లైట్, మీడియం 1 ఎయిర్ నుంచి అంటే రేరర్ మీడియం అంటుంది దీన్ని. ఎయిర్ ఈజ్ రేరర్ మీడియం, గ్లాస్ ఈజ్ డెన్సర్ మీడియం. నౌ లైట్ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్. ఇక్కడ ఏమవుతుందని చెప్పిన somewhat bend to the నియర్ టు నార్మల్ అని చెప్పిన. సో మనకి ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఇన్సిడెంట్ యాంగిల్ ఇది అవుతుందండి, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈస్ దిస్ వన్. ఓకే, నౌ సి మనకు ఇందాక చెప్పినాను కదా స్నెల్స్ లాలో ఓన్లీ n ఈజ్ ఈక్వల్ టు అనే చెప్పాను. n ఈజ్ ఈక్వల్ టు మనకు 2 ఉన్నాయి ఇక్కడ. మరి 2 ఉన్నప్పుడు ఎట్లా, ఇక్కడ దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 అయితే ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n2 అవుతుంది. ఓకే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ n1, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ n2. ఇప్పుడు మనము ఏం చేయాలంటే n1 ఇక్కడ సైన్ ఆఫ్ ఐ, n1 సైన్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు n2 సైన్ రిఫ్రాక్టివ్ యాంగిల్ అని రాసుకోండి. దిస్ ఈజ్ స్నెల్స్ లా. 2 ఉన్నప్పుడు 2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్, 2 మీడియమ్స్ ఆర్ దేర్. నౌ వీఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా. n1 ఈజ్ ఈక్వల్ టు n1 సైన్ ఐ ఈక్వల్ టు n2 సైన్ ఆర్ అండి, n2 సైన్ ఆర్. ఇది మన ఇంకో విధంగా కూడా రాయొచ్చు, n1/n2 సైన్ ఇదిని ఇటు పంపిస్తాను, ఎన్ని ఇటు పంపిస్తాను, అప్పుడు ఏమవుతుంది సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు n2/n1. ఇది ఒకసారి చూడండి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో మనం ఏమని రాసుకున్నాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు n21 అని రాసిన. ఒకసారి చెక్ చేసుకోండి, దిస్ ఈజ్ n21. ఇక్కడ ఇన్సిడెంట్ ఈ రే ఇదైంది, రిఫ్రాక్టివ్ ఇదైంది. ఎప్పుడు రేరర్ నుంచి డెన్సర్కి పోయినప్పుడు. ఇది కేస్ 1లో ఈ ఫార్ములా. మరి కేస్ 2లో ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి ఇటు వెళ్దాం, మీడియం 2 నుంచి మీడియం 1లోకి వెళ్దాం. అంటే ఇక్కడ నార్మల్ ఇది అనుకుంటున్నా అండి. నార్మల్ దగ్గర ఏమైందంటే ఈ విధంగా రే వెళ్ళింది. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే, ఈ నుంచి రే అనేది ఇటు వెళ్ళింది. ఈ పై నుంచి ఎందుకు, కింద నుంచి చూద్దాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. కింద నుంచి తీసుకుంటా. దిస్ ఈజ్ నార్మల్. ఇప్పుడు రే అనేది డెన్సర్ నుంచి
రేరర్కి వెళ్తుంది. ఇప్పుడు డెన్సర్ నుంచి రేరర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందన్న, ఇది నార్మల్ నుంచి దూరంగా వెళ్తుంది అని చెప్పిన. అప్పుడు రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఇది అవుతుంది, ఇన్సిడెంట్ యాంగిల్ ఇది అవుతుంది. అప్పుడు ఇది కూడా ఏరే కదా, ఇది ఎయిర్ కాబట్టి మీడియం వన్ ఇందాక పైన రాసిన ఇప్పుడు కింద రాస్తున్నా అంతే. మీడియం 1 ఈజ్ ఎయిర్. దీని యొక్క రిఫ్రాక్టెడ్ ఇండెక్స్ n1, దీని యొక్క రిఫ్రాక్టెడ్ ఇండెక్స్ n2. ఇప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ మారింది. ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఎక్కడ ఉంది, డెన్సర్లో ఉంది. రిఫ్రాక్టెడ్ అనేది ఎక్కడ ఉంది, ఎయిర్లో ఉంది. అప్పుడు ఏమని రాయాలి, n2 sin i ఈక్వల్ టు n2 sin i ఈక్వల్ టు n1 sin r అని రాయాలండి. ఏం లేదు, ఇది ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ రాసినాం అంతే. ఇక్కడ n1 ఉంది కాబట్టి n1 sin r, ఇక్కడ n2 ఉంది కాబట్టి n2 sin i. ఎక్కడ ఏది ఉంటే అది రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, sin i బై sin r ఈక్వల్ టు n1 బై n2. ఇందాక రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో n1 బై n2 అంటే ఏమని చెప్పిన, n12 అని చెప్పిన. మీరు ఒకసారి చూసుకోవచ్చు, క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇది ఇంకొక ఫార్ములా, అంటే డెన్సర్ టు రేరర్ పోయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇవి రెండు ఫార్ములాస్ మీకు 11th స్టాండర్డ్లో వస్తాయి. దిస్ ఫార్ములాస్ విల్ కమ్ ఇన్ యువర్ 11th స్టాండర్డ్. ఓకే, నౌ యూ కెన్ రిమెంబర్ దిస్ ఫార్ములాస్, యూ కెన్ రైట్ దిస్ వన్ ఆల్సో బికాస్ ఇట్ విల్ ప్రాక్టీస్. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ బై యూజింగ్ this. Okay, once, and if you understand once, you can do anytime. Okay, once copy this one. Okay, next most important concept, that is total internal reflection. ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ అని వస్తుంది, రిఫ్రాక్షన్ రావట్లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, we need to observe one thing here. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈజీగా అర్థమవుతుంది. నౌ వీఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్. ఓకే, మనకేమనిపిస్తుంది, కొంచెం దూరంలో వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది అండి. రోడ్డు పైన వాటర్ ఉన్నట్టు కనిపించినప్పుడు అటు నుంచి వచ్చే వెహికల్ మనకు ఆ వాటర్లో కనిపిస్తుంది. అర్థమైందా? ఇది మనం అబ్జర్వ్ చేసే ఉంటాం. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చాలా లాంగ్లో వచ్చేసి వాడి కారో ఏదో ఒక వెహికల్ రోడ్డులో నీళ్లున్నట్టు కనబడి దాని లోపల మనకు కారు కనబడుతుంది. ఎందుకు అలా కనబడుతుంది మీరు ఒకసారి ఆలోచించారా? అది ఎట్లా జరుగుతుంది ఏందనేది చెప్పేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది చెప్తుంది. ఇప్పుడు చూద్దాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, డెన్సర్ నుంచి రేరర్ మీడియంలోకి లైట్ అనేది పాస్ అవుతుంది. డెన్సర్ నుంచి రేరర్లోకి, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇందులో పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ కండిషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళినప్పుడు నార్మల్ నుంచి అవే ఫ్రమ్ నార్మలే లేదు. అయితే నేను ఏం చేసిన, యాంగిల్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ని దీన్ని పెంచుతున్నా. ఇంకా ఇక్కడ నార్మల్ ఇది ఇంకా కొంచెం పెంచినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఈడికి వచ్చి ఇక్కడి వరకు వెళ్ళింది. ఓకే, ఇది ఇన్సిడెంట్ అయితే ఇది రిఫ్రాక్టివ్ అవుతుంది. సేమ్ అదే ఏం చేస్తున్నా అంటే ఇంకా పెంచానండి. ఇంకా పెంచినప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇది డైరెక్ట్ దీని గుండా వెళ్తుంది. ఒక్కసారి చూడండి. ఓకే, ఎలాంగ్ విత్ మన ప్లేన్తోనే వెళ్ళిపోతుంది, సర్ఫేస్ మీద వెళ్ళిపోతుంది. చూడండి ఒకసారి. ఓకే, ఇది ఇంకా కొంచెం యాంగిల్ పెంచాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ 90 degrees వచ్చింది. రిఫ్రాక్టివ్ యాంగిల్ ఏమైంది, 90 degrees అయింది. ఇక్కడ టీటా అనుకుంటా, దీన్ని టీటా అనుకుంటున్నా. ఇన్సిడెంట్ యాంగిల్ ఉంది కదా, దీన్ని టీటా అని చెప్తున్నా. అప్పుడు 90 degrees రిఫ్రాక్టెడ్ యాంగిల్ అయింది. నేను ఇంకా కొంచెం పెంచిన అండి, ఈ యాంగిల్ని ఇంకా పెంచితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది. అంటే యాంగిల్ అనేది ఇక్కడ రిఫ్రాక్టివ్ యాంగిల్ ఇక్కడ అయింది, ఇన్సిడెంట్ యాంగిల్ ఇక్కడ ఉంది. చూడండి, మీరు ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఇటు సర్ఫేస్ నుంచి వేరే మీడియంలోకి వెళ్ళింది, కానీ ఇక్కడ ఈ మీడియంలో నుంచి ఈ మీడియంలోకే వస్తుంది. ఒకటి సింపుల్ టెక్నిక్, కింద మీడియం 1 నుంచి మీడియం 2కి వెళ్తుంది. ఇక్కడ మీడియం 1 నుంచి మీడియం 2కి వెళ్తుంది. కానీ ఇక్కడ మీడియం 2కి వెళ్ళట్లేదు, మీడియం 1కి వెళ్ళట్లేదు, సర్ఫేస్ పైన వెళ్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏం జరుగుతుంది, మీడియం 1 నుంచి అగైన్ మీడియం 2కి, అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది. బ్యాక్ టు ద సేమ్ మీడియం, దట్ లైట్ ఈజ్ పాసింగ్ త్రూ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఓకే, అలా జరిగినప్పుడు మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ రాదు. నౌ వన్ లైట్ ఈజ్ పాసింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు సేమ్ మీడియం పాస్ అయినప్పుడు మాత్రమే మనకు ఏమొస్తుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది వస్తుందని అర్థం చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నా. అంటే ఇక్కడ యాంగిల్ అనేది, ఇన్సిడెంట్ యాంగిల్ అనేది పెంచుకుంటూ వెళ్ళిన కొద్దీ సేమ్ మీడియంలోకి రిఫ్రాక్టివ్ యాంగిల్ అనేది వస్తుంది. అప్పుడు మనం దాన్ని ఏమంటున్నాం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఏం లేదు, ఇన్సిడెంట్ యాంగిల్ పెరిగినప్పుడు రిఫ్రాక్టెడ్ యాంగిల్ పెరగడం వలన
అది సేమ్ మీడియంలోకి లైట్ అనేది పాస్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఐ విల్ గివ్ ద డెఫినేషన్ ఇన్ యువర్ పీడిఎఫ్. జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు మీకు. నా ఇక్కడ ఒక కండిషన్ చూడండి, ఈ కండిషన్ గురించి మాట్లాడతా ఒక్కసారి. ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ అనేది సమ్వాట్ యూజ్ చేసినప్పుడు ఈ రే అనేది 90 డిగ్రీస్గా నార్మల్కి 90 డిగ్రీస్గా వెళ్ళిపోతుంది. నౌ దిస్ 90 డిగ్రీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిఫ్రాక్టివ్ యాంగిల్. ఆర్ అని రాయొచ్చు, ఇది యాంగిల్ సింబల్, ఎల్ అనుకోకండి. ఓకే, నౌ హియర్ ఐ. ఇప్పుడు చూడండి, R equal to 90 degrees. Now R equal to 90 degrees when I is equal to theta degrees అనుకుంటున్నా. Now this theta is called critical angle. ఒక్కసారి చెప్తా వినండి మంచిగా. మళ్ళీ ఏం లేదు, రిఫ్రాక్టివ్ యాంగిల్ ఉంది కదా, అది 90 డిగ్రీస్ కావాలి. ఏ యాంగిల్ వద్ద, ఇన్సిడెంట్ యాంగిల్ వద్ద రిఫ్రాక్టివ్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అవుతుందో ఆ యాంగిల్ని మనం ఏమంటామంటే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్ అంటాం. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటిది? ఏం లేదు, రిఫ్రాక్టివ్ యాంగిల్ 90 అయినప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ని ఏమంటున్నా, ఇన్సిడెంట్ యాంగిల్ని క్రిటికల్ యాంగిల్ అంటున్నాం. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ అంటే ఇన్సిడెంటా రిఫ్రాక్టివా? ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఏ క్రిటికల్ యాంగిల్ వెన్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్. అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకుంటే మీరు అడగడానికి ట్రై చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఇంతే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఈ క్రిటికల్ యాంగిల్ కంటే ఈ 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అయినప్పుడే కదా మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వస్తుంది. దీని నుంచి మనం ఒక ఫార్ములా రాసుకోవచ్చు. అది ఏమంటున్నా అంటే టీటా సి అని రాయండి క్రిటికల్ యాంగిల్ని. నా టీటా సి కంటే ఏది ఎక్కువ ఉండాలి? ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఎక్కువ ఉండాలి. అప్పుడు మనకు ఏం జరుగుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఒక్కసారి చూడండి, టీటా సి అనేది ఇన్సిడెంట్ యాంగిల్ కంటే తక్కువ ఉన్నప్పుడు. టీటా సి అంటే ఏంటిది? క్రిటికల్ యాంగిల్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్, దెన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విల్ బి అపియర్డ్. ఓకే, ఇక్కడ ఏమి లేదు, సింపుల్గా మళ్ళీ ఒకసారి కూల్గా చెప్తున్నా వినండి. ఇక్కడ రిఫ్రాక్టివ్ యాంగిల్ 90 డిగ్రీస్ అయినప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ యాంగిల్ ఉంది కదా, ఇన్సిడెంట్ యాంగిల్ ఇక్కడ కాదు, గిది తీసుకోవాల్సింది, నార్మల్కి తీసుకోవాలి. ఇన్సిడెంట్ యాంగిల్ ఐ ఉంది కదా, ఈ ఐని ఏమంటున్నామంటే క్రిటికల్ యాంగిల్ అంటున్నాము. ఎప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 90 డిగ్రీస్కి ఈక్వల్ అయినప్పుడు పడేటువంటి ఇన్సిడెంట్ యాంగిల్ ఉంటుంది కదా, దాన్ని క్రిటికల్ యాంగిల్ అంటున్నా. ఓకే, ఈ క్రిటికల్ యాంగిల్ ఎక్కడైతే ఇది అవుతుందో దీనికంటే ఇంకా కొంచెం పెంచిన, ఇప్పుడు ఇంకా కొంచెం ఇక్కడ పెంచిన, అంటే క్రిటికల్ యాంగిల్ కంటే ఐ అనేది ఎక్కువ అయింది ఇక్కడ, కాబట్టే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది పాసిబుల్ అయింది. ఇదే కండిషన్ గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ we need to see about conditions to occurs total internal reflection. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడానికి ఏమేం కండిషన్స్ పాసిబుల్ కావాలి? ఫస్ట్ పాయింట్ అనేది లైట్ అనేది మనకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం టు రేరర్ మీడియంకి పాసిబుల్ కావాలి. రేరర్ టు డెన్సర్కి వచ్చంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ పాసిబుల్ అవుతుందా అంటే కాదండి. డెన్సర్ నుంచి రేరర్కి పోతే మాత్రమే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే అది అవే ఫ్రమ్ నార్మల్ పోతుంది కాబట్టి, యాంగిల్ అనేది రిఫ్రాక్టివ్ యాంగిల్ అనేది అవే ఫ్రమ్ నార్మల్ పోతుంది కాబట్టి అది పాసిబుల్. సెకండ్ కండిషన్ ఇందాక చెప్పిన పాయింటే, ఇదే పాయింట్ ఏం చెప్పినా మీకు, క్రిటికల్ యాంగిల్ ఈజ్ లెస్ దెన్ దేనికంటే లెస్ దెన్ కావాలని చెప్పిన, దేనికంటే కావాలి? లెస్ దెన్ ఇన్సిడెంట్ యాంగిల్. ఓకే, క్రిటికల్ యాంగిల్ ఈజ్ థీటా సి, దట్ ఈస్ లెస్ దెన్ ఇన్సిడెంట్ యాంగిల్ ఐ. అట్లాంటప్పుడు మాత్రమే మనకి ఏం పాసిబుల్ అవుతుందట అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ రెండు పాయింట్లు మనకు కండిషన్స్ టు అక్కర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండి, ఇది గుర్తుంచుకోవాలి. నా మనకు స్నెల్స్ లా తెలుసు కదా, సరే ఇక్కడికి ఆపేయచ్చు, బట్ మీకు ఇంకో కొంచెం అడ్వాన్స్ చెప్తా. అడ్వాన్స్ ఏంటిదంటే స్నెల్స్ లా మనకి ఏమని చెప్పుకున్నాం? N1 sin
I ఈక్వల్ టు N1 sin I ఈక్వల్ టు N2 sin R. N1 sin I ఈక్వల్ టు N2 sin R. ఇక్కడ టీటా సి అంటే రిఫ్రాక్టివ్ యాంగిల్ అనేది 90 అయినప్పుడు టీటా సీనే కదా మనకు ఇన్సిడెంట్ యాంగిల్. ఇప్పుడు టీటా సి వెన్ ఈక్వల్ టు ఇన్సిడెంట్ యాంగిల్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇది ఆర్ అనేది 90 డిగ్రీస్ అయినప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ క్రిటికల్ యాంగిల్ అనేది సేమ్ ఉంటుంది ఇందాక చెప్పుకున్నట్టు. ఇప్పుడు మనకు ఇన్సిడెంట్ యాంగిల్ అనేది టీటా సి తీసుకుంటున్నా, సైన్ టీటా సి. అప్పుడు ఆర్ అనేది 90 డిగ్రీస్ కాబట్టి N2 sin 90, N2 sin 90 డిగ్రీస్ అవుతుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ సైన్ 90ని ఇటుకెళ్ళి పంపిస్తున్నా, N1ని ఇటు పంపిస్తున్నా. అప్పుడు సైన్ టీటా సి బై సైన్ 90 ఈక్వల్ టు N2 బై N1, N2 బై N1. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, సైన్ 90 వాల్యూ అనేది మ్యాథమెటిక్స్లో సైన్ 90 ఈక్వల్ టు 1, సైన్ 90 ఈక్వల్ టు 1. సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఇక్కడ N2 బై N1, N2 బై N1 అయితే N2 ఏంటిది, N1 ఏంటిది, N2 ఏంటిది, N1 ఏంటిదో ఒకసారి చూడాలి. ఫస్ట్ ఇది రాద్దాం. సైన్ టీటా సి బై 1 అంటే సైన్ టీటా సీనే బై N2 బై N1. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే డెన్సర్ మీడియం ఏంటిది, రేరర్ మీడియం ఏంటిది. మనకు ఫస్ట్ N1 అనేది డెన్సర్ మీడియం, N2 అనేది రేరర్ మీడియం. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి డెన్సర్ నుంచి రేరర్కి పోతుంది, అంటే ఇది N1 అవుతుంది, ఇది N2 అవుతుంది. కాబట్టి సైన్ టీటా సిని ఇంకే విధంగా రాసుకోవచ్చు అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం ఈ విధంగా కూడా రాసుకోవచ్చండి ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ సైన్ టీటా సి. టీటా సి ఈజ్ ఏ నథింగ్ బట్ క్రిటికల్ కాన్స్టెంట్, critical angle. This is about critical angle and conditions to occur internal reflection. ఇది ఒకసారి రాసుకోవడానికి ట్రై చేయండి. ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉపయోగపడుతుంది. స్నెల్స్ లా అని దీనికి అప్లై చేసిన అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఓకే, మీరు ఇంకొకటి ఒకవేళ ఎయిర్ తీసుకున్నప్పుడు ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 ఉంటుందండి. ఓకే, ఇదే ఈక్వేషన్ని నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇదే ఈక్వేషన్ని ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ రేరర్, ఓకే, ఎన్ రేరర్ ఈక్వల్ టు 1 అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, సైన్ టీటా సి ఈక్వల్ టు 1 బై ఎన్ డెన్సర్ అని రాయొచ్చు. ఎన్ డెన్సర్, ఓకే, ఇది రేరర్, ఇది డెన్సర్. ఓకే, ఈ ఫార్ములా నుంచి ఇది రాసిన. అప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీన్ని ఉల్టా చేస్తున్నా, 1 బై సైన్ టీటా సి ఈక్వల్ టు దీన్ని మీదికి పంపిస్తున్నప్పుడు ఎన్ డెన్సర్ అవుతుంది. ఇన్ని ఫార్ములాస్ రాసుకోవచ్చు అండి, అది మన ఇష్టం, ఎన్నన్నా రాసుకోవచ్చు. మీరు ఇక్కడికి రాసాపినా కరెక్టే, ఏం కాదు, ఇక్కడికి రాసాపినా కరెక్టే, బట్ జస్ట్ ఇవి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. ఓకేనా, దిస్ ఈజ్ కండిషన్స్ టు అక్కర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ మనకున్నది. కొన్ని చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి డైరెక్ట్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అది నేను ఇస్తాను మీకు, బట్ ఇదిని నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, నా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల జరిగేటువంటి ఉపయోగాలు కొన్ని చూద్దాం. యూజెస్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, దానివల్ల మనము ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్ అనొచ్చు, మైరేజ్ అనొచ్చు. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్ అంటే ఏంటిదంటే ఏం లేదండి, ఇప్పుడు రోడ్డు పైన వెళ్తున్నప్పుడు రోడ్డు వెహికల్ అనేది అందులో కనబడుతుందని చెప్పినా కదా, అదే ఫార్మేషన్. దిస్ ఈస్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లనే జరుగుతుంది. దిస్ ఈస్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇందాక చెప్పిన కదా, రోడ్డు పైన ఏదైనా వెహికల్ వెళ్తున్నప్పుడు మనం దూరం నుంచి చూస్తున్నాం అనుకోండి, అప్పుడు అది ఇక్కడ వాటర్లో ఇది రిఫ్లెక్షన్ అనేది మనకు కనబడుతుంది డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్. ఓకే, డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్, ఆ విధంగా కనబడాలనే మిరాజ్ అంటాం. దానికి కారణం ఏంటి, ద రీజన్ ఫర్ దట్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లనే, అంటే ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనం మిరాజ్ అని అన్నామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్. ఈ డైమండ్ గురించి మీరు నేర్చుకోవాలి. డైమండ్స్ ఎలా ఉంటుందండి, సపోజ్ ఈ షేప్లో ఉందనుకుంటున్నా, ఓకే, ఇంక ఇట్లా కూడా ఉంటుంది. సరే, ఎంతో కొంత తీసుకుందాం.
దీనిపైన అన్ని కట్స్ ఉంటాయి కదండి, చాలా వరకు కట్స్ ఉంటాయి. ఎన్ని కట్స్ ఉంటే అంత మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. సపోజ్ ఏదన్నా ఒక లైట్ అనేది దీనిలోకి వెళ్ళింది, ఇది ఇక్కడ దాకుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఇందులోనే ఇలా 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 తిరిగి డైమండ్ మొత్తము మనకు మెరుస్తుందండి. ఓకే, దట్ ఈస్ ఓకే. మనకు ఎందుకు మెరుస్తుంది? అది మెరవడానికి కారణం ఏంటిది? గ్లిట్టరింగ్. ఓకే, ఎందుకు మెరుస్తుంది అంటే మనకు అందులో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. అంటే పోయిన రే అనేది ఇక్కడ దాకుతుంది, దానికి మళ్ళీ ఇంకో ఎడ్జ్కి దాకుతుంది. ఇలా ఎడ్జెస్, ఆల్ ఎడ్జెస్ని కవర్ చేసేసి మనకు డిఫరెంట్ లైట్స్ని, డిఫరెంట్ బ్రైట్నెస్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని గుర్తుంచుకోండి. బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ అంటాం దాన్ని. బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ ఈజ్ డ్యూ టు ఎఫెక్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరుగుతుందని చెప్పిన క్రిటికల్ యాంగిల్ అనేది దేనికంటే ఇన్సిడెంట్ యాంగిల్ కంటే తక్కువ ఉన్నప్పుడు. ఓకే, క్రిటికల్ యాంగిల్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ కంటే తక్కువ ఉన్నప్పుడు జరుగుతుంది, లేదా ఇన్సిడెంట్ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సేమ్ థర్డ్ వన్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ అంటే ఒక వైర్ లెక్క అండి. ఈ వైర్లో మనకు 2 లేయర్స్ ఉంటాయి. ఓకే, ఇదొకటి పైన ఇన్సులేషన్ లెక్క ఉంటుంది, ఇదొకటి. దీని యొక్క వైర్ N1 అంటాం. దీని యొక్క థిక్నెస్ దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2, లేదా దీన్ని N2 అనుకోండి, దీన్ని N1 అనుకోండి, మీ ఇష్టం, ఎట్లయినా అనుకోండి. కానీ ఏం కావాలంటే లోపల ఉన్నటువంటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఓకే, లోపల ఉన్నటువంటి ఫైబర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దీన్ని కవరింగ్ చేసిన, కోటింగ్ చేసిన దానికంటే తక్కువ ఉండాలి రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అలాంటప్పుడే మనకు ఒక రే వెళ్ళినప్పుడు ఈ విధంగా ఇలా మనకు ట్రావెల్ జరుగుతుంది. రేతో పాటు మనకు ఫోన్లో మాట్లాడేటప్పుడు కేబుల్స్ ఉంటాయి కదా, ఆ కేబుల్స్లో సౌండ్ ఎలా వెళ్తుంది అంటే దాంట్లోకి ఒక రే వెళ్తుందండి. ఆ రేతో పాటు సౌండ్ ట్రావెల్ అవుతుంది. ఏ విధంగా? ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లనే. ఆప్టికల్ ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ ఒక వైర్ లాగా అని గుర్తుంచుకోండి. ఓకే, ఇందులో జరిగే ఫినామినా ఏంటండి? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ పాయింట్ ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. లాస్ట్ ఒక చిన్న టాపిక్ ఉంది. వీ విల్ డిస్కస్ దట్ వన్. ఆఫ్టర్ దట్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. Okay, now this is the last topic in this topic. Okay, once see this one, refraction through a glass slab. ఒక గ్లాస్ స్లాబ్ని తీసుకున్నప్పుడు రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి షిఫ్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. మనకు తెలుసు ఇందాక సేమ్ కాన్సెప్ట్, లైట్ అనేది ఇక్కడ పడిన తర్వాత కొంచెం బెండ్ అయ్యి వచ్చింది. ఇది డెన్సర్లో కాబట్టి నార్మల్కి దగ్గర అయింది, మళ్ళీ అగైన్ నార్మల్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇది మనకు తెలిసిందే. ఓకే, ఈ విధంగా వెళ్ళిపోయింది అనుకుందాం. యాక్చువల్గా ఒరిజినల్ పాత్ ఎలా ఉండాలి? ఒరిజినల్ పాత్ అనేది ఈ విధంగా ఉండాలి. కానీ రిఫ్రాక్షన్ తర్వాత ఏ విధంగా వెళ్ళింది మనకు? ఈ విధంగా వెళ్ళింది. అంటే డిఫరెంట్ అనేది జరిగింది కదా. గ్లాసులో పెట్టినప్పుడు మనం చూడండి, స్పూన్ అనేది కొంచెం మార్చుకొని ఈడికి కట్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అంటే ఒరిజినల్ పాత్కి దీన్ని ఏమంటామంటే ఎమర్జెంట్ రే. దీన్ని ఎమర్జెంట్ రే అంటాం. అంటే తర్వాత రిఫ్రాక్షన్ తర్వాత ఏర్పడిన దాన్ని దీన్ని ఎమర్జెంట్ రే అంటామండి. దీన్ని ఎమర్జెంట్ రే పాత్. ఓకే, దిస్ ఈజ్ ఒరిజినల్ పాత్. ఓకే, నా వన్స్ వాచ్ దిస్ వన్. ఓకే, ఒరిజినల్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది కదా. దీనికి ఒక పర్పెండిక్యులర్ గీస్తున్నా, అంటే సమానంగా ఎంత డిస్టెన్స్ ఉంది ఈ రెండింటి మధ్య. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎమర్జెంట్ రే పాత్ అండ్ ఒరిజినల్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాటరల్ షిఫ్ట్. లాటరల్ అంటే సైడ్కు జరిగిపోయింది అని చెప్తున్నా. ఓకే, ద రే ఈజ్ పాసింగ్ నాట్ ఇన్ ఒరిజినల్ పాత్, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ వాట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ అన్నట్టు చెప్తుంది అన్నట్టు. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఏమంటున్నాం అంటే మనము లాటరల్ షిఫ్ట్ అంటున్నాం. రెండింటి మధ్య డిఫరెన్స్ని దాన్ని డెల్టా ఎక్స్ అంటున్నాం. డెల్టా ఎక్స్ అనొచ్చు దీన్ని. ఓకే, లాటరల్ షిఫ్ట్ అంటే ఏంటండి? ఒకసారి చెప్పండి. డిస్టెన్స్ బిట్వీన్ ఎమర్జెంట్ రే అండ్ ఒరిజినల్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాటరల్ షిఫ్ట్. ఈ వర్టికల్ షిఫ్ట్ అంటే ఏం లేదు, దీనికి కొన్ని పిన్నులు పెడతారు. మీరు ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసుకి అటు సైడ్కు ఉన్న పిన్నిస్లో సూది ఉంటుంది కదా, ఆ సూదిలో నీడిల్లో దారం పెట్టడానికి ట్రై అండి. మీకు
అంత ఈజీగా రాదు. ఎందుకు రాదు? అది కొంచెం షిఫ్ట్ జరుగుతుంది. అది ఆ తేడా కూడా మీకు ఎట్లా వస్తుంది అంటే గ్లాస్ యొక్క థిక్నెస్ మారిన కొద్దీ డిస్టెన్స్ దగ్గర దూరంగా అనిపిస్తుంది మీకు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వర్టికల్ షిఫ్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వర్టికల్ షిఫ్ట్. దాని యొక్క ఫార్ములా ఇంపార్టెంట్ దీని యొక్క కాన్సెప్ట్లో. ఇది ఒకసారి చూడండి, T/T-x అని గుర్తుపెట్టుకోండి. T అంటే ఏం లేదు, తీసుకున్నటువంటి గ్లాస్ యొక్క థిక్నెస్, ద థిక్నెస్ ఆఫ్ గ్లాస్. ఓకే, T/T-x. మరి x ఏంటిదండి? x ఏంటిది? x. వాట్ ఈస్ x? x ఏ వర్టికల్ షిఫ్ట్. ఇక్కడ xని ఏమంటామంటే వర్టికల్ షిఫ్ట్ అని చెప్పవచ్చు. T/T-x అంటే సేమ్ ఈ విధంగా మారుతుంది కదా, ఆ డిస్టెన్సే మనకు వర్టికల్ షిఫ్ట్ లెక్క చెప్పుకోవచ్చండి. ఓకే ఓకే రైట్. డిస్టెన్స్ x అంటే ఏంటంటే మారే డిస్టెన్స్ అని పెట్టుకోండి. వర్టికల్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు T/T-x. ఓకే, T/T-x. T ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్, x ఈజ్ డిస్టెన్స్. ఓకే, డిస్టెన్స్ సేమ్ దీనిలాగా ఉంది కదా, లాటరల్ షిఫ్ట్లో డిస్టెన్స్ ఎట్లా ఉందో అక్కడ కూడా డిస్టెన్స్ వస్తుంది కదా, అదే మనకు ఇక్కడ తీసుకుంటాం. ఓకే, థిక్నెస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వర్టికల్ షిఫ్ట్. ఓకే, దిస్ ఈజ్ టోటల్ టాపిక్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. చూడండి, we have completed this topic in one session only. Okay, if you want I will give in part wise, part 1, part 2, part 3. Otherwise I will make a video directly, one video I will send to you. Okay, watch this, and if you get any doubts you can raise the doubts. We will have a session after this one in Zoom meeting or any Google Meet, anything possible. We will discuss about doubts. Okay, finally I want to say one thing. For you only we are making these videos. మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇంత మీకు మంచి క్వాలిటీ అందాలని చెప్పేసి శేఖర్ సార్ కానీ సార్, మన హెడ్ కరస్పాండెంట్ సార్ కానీ అందరూ కూడా మనకి ఏం చేస్తున్నారంటే మీకు మంచి క్వాలిటీ అందాలని చెప్పేసి ఇంత లాంగ్లో ఉన్న నా చేత మీతోని ఆన్లైన్ క్లాసెస్ చెప్పిస్తున్నారు. సో మీరు దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్కి ఆఫ్లైన్కి పెద్ద తేడా లేదండి. నేను కూడా మళ్ళీ అగైన్ బోర్డు మీదనే చెప్తున్నాను, డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకపోవచ్చు, కానీ ఆఫ్టర్ దిస్ వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ అని చెప్పాను కదా, మనం డౌట్ సెషన్ ఒకటి పెట్టుకుందాం. కానీ ఉన్నంతలో మీకు ఖచ్చితంగా క్వాలిటీతోని మంచి ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా, మీకు మంచి స్టడీని అందిస్తాను. ముందుగా శేఖర్ సార్కి అండ్ మన సమీర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోండి, ఎందుకంటే వాళ్ళు మీ గురించి మాత్రమే నాకు కాల్ చేసి మరీ చెప్పమని చెప్తున్నా. సో దట్ మీరు సబ్జెక్ట్ గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి, అయ్యో మాకు ఏ సబ్జెక్ట్ టీచర్ వస్తలేడని. ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను డీల్ చేస్తాను. ఇప్పటి నుంచి మీ సబ్జెక్ట్ మొత్తం నేనే కంప్లీట్ చేస్తాను. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. ఫిజికల్ సైన్స్ మొత్తం బాధ్యత నాది. ఓకే, ప్రిపేర్ అవ్వండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.